అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న ఇంతకీ రా స్కోర్ అంటే ఏమిటి, నార్మలైజేషన్ ఎలా చేస్తారు, అసలు ఫైనల్ కట్ ఆఫ్ని ఎలా నిర్ణయిస్తారనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీకోసం ఈ వీడియోలో రా స్కోర్ అంటే ఏమిటి, ఫైనల్లో కట్ ఆఫ్ మార్క్స్ని ఎలా డిసైడ్ చేస్తారు, నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనే దానికి మీకు ఒక క్లారిటీగా నేను చెప్తాను పాయింట్ టు పాయింట్. సో ముందుగా ఈ వీడియోని మ్యాక్సిమం చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రా స్కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా రా స్కోర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. రాసేసి మీరు మీ షిఫ్ట్లో రాసిన ప్రశ్నలకు వచ్చిన అసలు మార్కులు అంటే యావరేజ్గా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జాము. మొత్తం మనకి ప్రశ్నలు ఎన్ని? 100 ప్రశ్నలు. ఈ 100 ప్రశ్నల్లో రవి అనే అబ్బాయి, ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే అబ్బాయి మొత్తం ఎన్ని ఆన్సర్ చేశాడు? 60 ప్రశ్నలకు రవి అనే అబ్బాయి ఆన్సర్ చేశాడు. 100 ప్రశ్నలకు గాను రవి అనే అబ్బాయి 60 ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు. ఈ 60 ప్రశ్నలు ఆన్సర్ చేశాడు, కానీ ఈ ఆన్సర్ చేసిన 60 ప్రశ్నలు రైట్ కావన్నమాట. అందులో ఒక 6 రాంగ్ అనమాట. ఈ అటెంప్ట్ చేసిన 60 మార్కుల్లో అందులో ఒక 6 మార్కులు రాంగ్. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, మామ నేను ఒక 70 రాశాను, నేను ఒక 60 మార్కుల వరకు అటెంప్ట్ చేశాను అని చెప్తారు. కానీ మీరు రాసిన 60కి 60 రైట్ అవ్వవు, 70కి 70 రైట్ అవ్వవు, అందులో ఎన్నో కొన్ని రాంగ్ అవుతాయి. అలాగా 60లో ఒక 6 మార్కులు అనేవి రాంగ్ అయ్యాయి. ఇప్పుడు మనకి నార్మల్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ అనేవి 1/3 అంటే 3 కానీ మీరు రాంగ్ అయితే ఒక రైట్ మార్క్ పోతుంది. బై సపోజ్ ఇప్పుడు ఇక్కడ 60 మార్కుల్లో 6 మార్కులు రాంగ్ కనుక ఈ 6/3 ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డిలో నెగిటివ్ మార్క్స్ 1/3 కాబట్టి. సో 3/6 చేస్తే మనకి ఎన్ని మార్కులు? 2 మార్కులు అనేవి మనకి మైనస్ అయ్యేవి. ఈ మైనస్ దేంట్లో చేయాలి? ఇక్కడ మనకి 60 మార్కులకి 6 రాంగ్ అయ్యేవి, అంటే మనకి ఎంత వచ్చాయి అసలు మార్కులు? 54. ఈ 54లో ఈ 2ని మైనస్ చేయాలి. ఓకేనా? అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 60 మార్కుల్లో 6 రాంగ్ అయ్యాయి కనుక 54 రైటు. ఈ 54 ఈ -2 మార్కులు అనేవి మీరు ఆ రాంగ్ పెట్టడం వల్ల, అంటే మీరు నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల, మీరు ఆ నెగిటివ్ పెట్టడం వల్ల మీకు వచ్చిన స్కోర్లోన 2 మార్కులు అనేవి మైనస్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం మీరు రాస్కోర్ ఎంత అవుతుంది? 52 అవుతుంది. ఇప్పుడు ఇది మీ యొక్క అసలైన రాస్కోర్. ఇప్పుడు 100కి గాను మీ రాస్కోర్ ఎంత అయింది? 52. అంటే మీరు 100కి 60 అటెంప్ట్ చేస్తే అందులో 6 రాంగ్ అయితే, అందులో 54 రైట్ అయితే, ఆ 54లో మీరు 6 రాంగ్ పెట్టడం వల్ల 2 మార్కులు పోతే ఇప్పుడు మీకు చివరిగా మిగిలింది 52 మార్కులు. ఈ 52 మార్కులు అనేది మీ రాస్కోర్ అవుతుంది 100కి. అప్పుడు ఇప్పుడు మీ మార్కులు ఏంటంటే 52 మీ రాస్కోరు. ఈ రాస్కోర్లో షిఫ్ట్ అనేది ఈజీగా ఉందా లేదా టఫ్గా ఉన్నదా అనే విషయం లెక్కలోకి రాదనమాట. అంటే మీ షిఫ్ట్ ఎలాగున్నాయి, ఎయిదర్ ఈజీ అవునే లేదా టఫ్ అవునే, దాన్ని బేస్ చేసుకుని రాస్కోర్ తీరు కేవలం మీరు పెట్టిన రైట్ ఆన్సర్లు లేదా మీరు పెట్టిన నెగిటివ్ రాంగ్ ఆన్సర్లు బేస్ చేసుకుని రాస్కోర్ అనేది తీస్తుంది. ఇది కేవలం మీ షిఫ్ట్ మార్కులు మాత్రమే. అంటే మీ షిఫ్ట్లో 100 మార్కులకు గాను మీరు 60 పెడితే అందులో 6 నెగిటివ్ మార్కులు తీసేసి మీకు వచ్చిన 50 మార్కుల్లో ఆ 6 నెగిటివ్ మార్కులకు గాను 2 మార్కులు కట్ చేస్తే మీరు చేసిన 60 అటెంప్ట్స్ గాను 52 మార్కులు అనేవి రాస్కోర్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా రాస్కోర్ అంటే ఏమిటో? ఇది మీ రాస్కోర్. అంటే ఇప్పుడు మీ రాస్కోర్ రవి అనే అబ్బాయికి రాస్కోర్ ఎంత ఉంది? ఇప్పుడు 52 మార్కులు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నార్మల్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఒకే రోజులో ఒకే షిఫ్ట్లో జరగవు. ఈ సుమారు వీటికి 1,000,000 మంది పైగా ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఈ ఎక్కువ మంది దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ కూడా కొన్ని రోజులు అంటే కొన్ని టైం తీసుకుంటారు, కొంత టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఈ 1,000,000 మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే ఆర్ఆర్బీ బోర్డు సుమారు 30 రోజులు తీసుకొని ఈ ఎగ్జామ్స్ 30 రోజులు జరుగుతాయి. రోజుకి ఎన్ని షిఫ్ట్లు జరుగుతాయి? ఆర్ఆర్బీ గ్రూప్ డిలో 3 షిఫ్ట్లు జరుగుతాయి. అప్పుడు 30 × 3 = 90 షిఫ్ట్లు. అంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి 90 షిఫ్ట్లు గాను 90 క్వశ్చన్ పేపర్లను తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ 1,000,000 మందికి ఎగ్జామ్ పెట్టడానికి ఒకే పేపర్ ఈ 1,000,000 మంది ఒకేసారి పెట్టడానికి అవ్వదు కాబట్టి
మొత్తము 90 షిఫ్ట్లుగా డివైడ్ చేసి 90 క్వశ్చన్ పేపర్లలో తయారు చేసి షిఫ్ట్లు వైజ్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసింది. ఇప్పుడు మీరు రాసిన షిఫ్ట్ ఉంటుంది కదా, బై సపోజ్ డిసెంబర్ 2వ తారీఖున మొదటి షిఫ్ట్ లేదా రెండో షిఫ్ట్, లేదా డిసెంబర్ 25న మొదటి షిఫ్ట్ లేదా రెండో షిఫ్ట్ లేదా మూడో షిఫ్ట్. మీరు రాసిన షిఫ్ట్లు అనేలో మీరు రాస్తారు కదా ఎగ్జామ్ షిఫ్ట్, ఆ షిఫ్ట్ అనేది ఈజీగానే ఉండొచ్చు, మీడియం లెవెల్గానే ఉండొచ్చు, హార్డ్ లెవెల్గానే ఉండొచ్చు. అంటే మీరు రాసిన షిఫ్ట్ అనేది ఇదర్ ఈజీ అయినా, మీడియం అయినా, హార్డ్ అయినా, ఈ మూడుగా ఉంటుంది మీరు రాసిన షిఫ్ట్. ఈ మూడు ఎలా డిసైడ్ చేస్తారంటే, బై సపోజ్ 100 మార్కులు గాను మీరు రాసిన షిఫ్ట్లో అందరూ మ్యాక్సిమం 70-75+ అందరు అటెంప్ట్ చేస్తున్నారు అంటే మీరు రాసిన షిఫ్ట్ పేపర్ అనేది ఈజీగా ఉందని అర్థం. అంటే మీ షిఫ్ట్లో ఎంతమంది అభ్యర్థులు రాశారో వాళ్ళందరినీ వాళ్ళు రాసిన మార్కులు బట్టి డివైడ్ చేసి ఆ షిఫ్ట్ ఈజీయా లేదా హార్డా అన్నది డిసైడ్ చేస్తారు. వీటిని ఇప్పుడు ఈ షిఫ్ట్ హార్డు లేదా మీడియము లేదా ఈజీ అని డిసైడ్ చేయడానికి మన ఆర్ఆర్బి బోర్డు అనేది మీన్ కామా స్టాండర్డ్ డీవియేషన్ అనే ఫార్ములాను ఉపయోగిస్తుంది. అర్థమైందా? ఈ మీన్ కామా స్టాండర్డ్ డీవియేషన్ అనే ఫార్ములాను ఉపయోగించి మీరు రాసిన షిఫ్ట్ ఈజీయా, మీడియమా, హార్డ్ అనేది మనం చెప్తే అవ్వదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసి వస్తారు మీరు, అరే మామ నేను రాసిన ఎగ్జామ్ చాలా కష్టం వచ్చిందిరా, చాలా హార్డ్గా ఇచ్చారా అని నువ్వు డిసైడ్ చేస్తే అవ్వదు. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారో రైల్వే బోర్డు డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది? మీన్ కామా స్టాండర్డ్ డీవియేషన్ అనే ఫార్ములాను ఉపయోగించి డిసైడ్ చేస్తుంది. దీనివలన అందరికీ న్యాయం జరుగుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేయడం వలన ఇప్పుడు ఈజీ పేపర్ వచ్చినోడికి లేదా పేపర్ హార్డ్గా వచ్చినోడికి లేదా పేపర్ మీడియంగా వచ్చినోడికి అందరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం జరగాలనుకొని రైల్వే బోర్డు అనేది ఈ ఫార్ములాను ఉపయోగించి మనకి మార్క్స్ అనేవి నార్మలైజేషన్ చేస్తుంది. ఇప్పుడు బై సపోజ్ ఈ ఫార్ములా ఉపయోగించి ఆర్ఆర్బి బోర్డు నార్మలైజేషన్ చేసింది. చేసిన తర్వాత ఈజీ షిఫ్ట్, మీడియం షిఫ్ట్, హార్డ్ షిఫ్ట్ 3గా డివైడ్ చేసింది. ఇప్పుడు ఈజీ షిఫ్ట్లో ఎవరెవరికి వచ్చాయో, ఈజీ షిఫ్ట్లో ఎవరెవరు రాశారో అభ్యర్థులు వాళ్ళకి మార్కులు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే చెప్పాను కదా, మనకి నార్మలైజేషన్లో మార్కులు తగ్గొచ్చు, పెరగవచ్చు. ఎందుకంటే మన షిఫ్ట్ డిసైడ్ చేస్తుంది ఆ మార్కులు తగ్గడం లేదా పెరగడంలో. అది ఏమవ్వాలనేది మనం రాసే షిఫ్ట్ మనం డిసైడ్ చేస్తుంది. సో ఈజీ షిఫ్ట్కి ఎవరైతే వచ్చిందో వాళ్ళకి మార్కులు కొంచెం తగ్గుతాయి. అంటే మార్కులు తగ్గడం అంటే మరీ 5 నుంచి 10 మార్కులు తగ్గవు. మహా అయితే ఒక 2 మార్కులు లేదా 3 మార్కులు, 4 మార్కులు, ఇలా కొన్ని మార్కులు మీకు తగ్గొచ్చు. ఓకేనా? ఇది ఎప్పుడు తగ్గుతాయి మీకు? నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత. దీని తర్వాత కొంతమందికి మీడియం షిఫ్ట్ అనేది రావచ్చు. అంటే మీరు రాసిన షిఫ్ట్ అనేది మీడియము అన్ని ఆర్ఆర్బి బోర్డు డిసైడ్ చేసింది అనుకో, ఆ మీడియం షిఫ్ట్లో మీకు మార్కులు అనేవి పెరగవు తగ్గవు. అంటే మీ మార్కులు మైనస్ చేయరు, ప్లస్ చేయరు, జస్ట్ అలానే ఉంటాయి. ఇన్ కేస్ మీ రాసిన షిఫ్ట్ అనేది హార్డ్ షిఫ్ట్ అనుకో, మార్కులు కొంచెం పెరుగుతాయి. ఇప్పుడు మీకు వచ్చిన రా స్కోర్ అనేది మార్కులు తగ్గడం లేదా పెరగడం అనేది ఈ నార్మలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రాసిన షిఫ్ట్ హార్డ్ షిఫ్ట్ అనుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి బోర్డు అనేది డిసైడ్ చేసిందనుకో, మీకు మార్కులు కొంచెం పెరుగుతాయి. ఎలా అంటే అవి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్నైనా మార్కులు అవ్వచ్చు. అది మనకి బోర్డు డిసైడ్ చేస్తుంది. ఇలాగ మనకు హార్డ్ షిఫ్ట్ వస్తే మార్కులు అనేవి పెరగవచ్చు. ఇప్పుడు ఇంత చెప్పాను కదా, రవి అనే అబ్బాయికి మొత్తం రా స్కోర్ 52 మార్కులు వచ్చిందని. ఈ 52 మార్కులు ప్లస్ రవి అనే అబ్బాయి రాసిన షిఫ్ట్ అనేది హార్డ్ షిఫ్ట్ అనమాట. అంటే అతను రాసిన ఎగ్జామ్ రోజు అతనికి వచ్చిన షిఫ్ట్ అనేది హార్డ్ షిఫ్ట్ కనుక అతనికి రైల్వే బోర్డు ఒక 4 మార్కులు ప్లస్ చేస్తుంది. చేసి అతను మొత్తం మార్కులు ఎన్ని అవుతాయి? 56 మార్కులు అవుతాయి. అర్థమైందా? అంటే ఒకవేళ మీకు ఈజీ షిఫ్ట్ అనే రైల్వే బోర్డు డిసైడ్ చేసింది అనుకో, మీరు రాసిన ఎగ్జామ్ షిఫ్ట్ అనేది, అప్పుడు మీకు మార్కులు అనేవి మైనస్ అవుతాయి. మీడియం అయితే చేంజ్ ఏమి ఉండదు. అదే మీరు రాసిన షిఫ్ట్ హార్డ్ అనుకో, మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా ఎంతవరకు? ఇప్పుడు మీకు రా స్కోర్ అంటే ఏంటి అర్థమైంది, నార్మలైజేషన్ అంటే అర్థమైంది. ఇప్పుడు దాని నెక్స్ట్ నార్మలైజేషన్ తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు నార్మలైజేషన్ అయిపోయింది. నార్మలైజేషన్ అయిపోయాక అందరికీ రైల్వే బోర్డు మార్క్స్ తగ్గించడం కానీ పెంచడం కానీ చేసి, లేకపోతే కొంతమందికి మార్కులు తగ్గించకుండా వాళ్ళకి వచ్చిన రా స్కోర్న అలా నార్మలైజేషన్లో అవి ఎంత స్కోర్ వచ్చిందో ఆ స్కోరే ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత పీఈటీ, ఇప్పుడు మనకి రైల్వే బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేసింది సిబిటి తర్వాత ప్రాసెస్ పీఈటీ. ఈ పీఈటీకి గాను రైల్వే బోర్డు
ఆ స్క్రీనింగ్ కట్ ఆఫ్ అనేసి కొంత కట్ ఆఫ్ పెడుతుంది. ఎలాగనుకున్నారు, అది ఓన్లీ పీఈటీ కోసమే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసము పీఈటీ కట్ ఆఫ్ అని కొన్ని మార్కులు కట్ ఆఫ్ తీస్తుంది. దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారంటే పీఈటీకి 1:3 రేషియో అనమాట. అంటే ఒక పోస్టుకు గాను ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీఈటీ కట్ ఆఫ్ రైల్వే బోర్డు 50 మార్కులు తీసింది. అంటే ఇది కేవలం పీఈటీకి కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? ఈ పీఈటీ కట్ ఆఫ్ అనేది ఆ కేటగిరీ వైజ్ ప్లస్ జోన్ వైజ్ ఉంటుంది. అర్థమైందా? బై సపోజ్ మనకి సికింద్రాబాద్ జోన్కి ఓబీసీ వేకెన్సీ ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి. ఆ 100 పోస్టులు కాబట్టి అంటే 100 మందిని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రేషియో ఏంటి, 1:3. అప్పుడు 100 × 3 300. అంటే ఈ 100 పోస్టులకు గాను 300 మందిని మన బోర్డు అనేది సెలెక్ట్ చేస్తుంది. దేని ద్వారా? పీఈటీ కట్ ఆఫ్ ద్వారా. ఇది కేవలము పీఈటీ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ మాత్రమే. ఓకేనా, అర్థమైందా? అంటే మీకు నార్మలైజ్ చేసిన తర్వాత మీకు స్కోర్ వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ స్కోర్ వచ్చిన తర్వాత మీకు రైల్వే బోర్డు అనేది మీ జోన్ బట్టి మీ కేటగిరీ బట్టి పీఈటీ కట్ ఆఫ్ అనేది తీస్తుంది. సమ్ నెంబర్ పెట్టి కట్ ఆఫ్ తీస్తుంది. ఆ కట్ ఆఫ్ కానీ మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే అప్పుడు మీరు పీఈటీకి ఎలిజిబుల్ అవుతారు. మీరు పీఈటీకి ఎలిజిబుల్ అయినంత మాత్రాన మీకు ఫైనల్ కట్ ఆఫ్లో మీ పేరు ఉంటుందంటే అలా కూడా మనం చెప్పలేము. ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, అది మనం సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడతో మనకి ఏమేమి క్లియర్ అయ్యాయి? నార్మలైజేషన్ అంటే అర్థమైంది, రాస్కోర్ అంటే అర్థమైంది, పీఈటీ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ కూడా మీకు అర్థమైంది. దాని నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ జాబ్ కట్ ఆఫ్. ఇదండి మీకు జాబ్ రావడం రాకపోవడం నిర్ణయిస్తుంది ఈ ఫైనల్ జాబ్ కట్ ఆఫ్ అనేది. ఈ ఫైనల్ జాబ్ కట్ ఆఫ్ అనేది టోటల్ వేకెన్సీ మీద, అంటే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2024 గాను మనకి ఎన్ని పోస్టులు విడుదల చేసింది? సుమారు 33,000 పోస్టులు. ఈ వేకెన్సీ త్రూ. అలాగే కేటగిరీ వైజ్ అనమాట, ఓబీసీయా, ఎస్సీయా, అదే మీరు పీడబ్ల్యూడియా, దాని నెక్స్ట్ అనమాట మీ కేటగిరీ వైజ్ అనమాట. దాని నెక్స్ట్ జోన్ వైజ్ మెరిట్ ఉంటుంది. అలాగే నార్మలైజ్డ్ మార్క్స్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసి వీటన్నిటిని యావరేజ్ తీసుకొని మనకి ఫైనల్ కట్ ఆఫ్ అనేది మన ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది నిర్ణయిస్తుంది. సో మీ మార్కులు నిర్ణయిస్తుంది. బై సపోజ్ ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ సికింద్రాబాద్ జోన్కి గాను ఓబీసీ కేటగిరీకి 51 మార్కులు ఫైనల్ కట్ ఆఫ్ అని నిర్ణయించింది. అర్థమైందా? ఇదే ఫైనల్ జాబ్ కట్ ఆఫ్. అంటే ఎవరెవరికైతే 51 కన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకనేది జాబ్ వస్తుంది అనమాట. సో ఇంత మీకు చెప్పాను కదా, మనకి రాస్కోరు, దాని తర్వాత పీఈటీ కట్ ఆఫ్ 50 మనకు వచ్చింది. ఇందాక చెప్పాను కదా, రవి అనే క్యాండిడేట్ని ఎగ్జాంపుల్ తీసి రవి అనే క్యాండిడేట్కి 50 వచ్చింది. ఈ 50 రాగానే ఈ రవి అనే క్యాండిడేట్ పీఈటీ సెలెక్ట్ అయ్యాడు, కానీ ఫైనల్ జాబ్కి సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని? 51. ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఇతనికి? 50 వచ్చాయి. అంటే ఇప్పుడు రవి అనే అబ్బాయి పీఈటీ వరకు వెళ్ళేసి పీఈటీకి అతను పీఈటీ కట్ ఆఫ్ మార్క్స్కి ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా ఫైనల్ కట్ ఆఫ్లో 51 తీస్తే అతనికి జాబ్ రాదు. అర్థమైందా? సో మనకి జాబు రావడం రాకపోవడం అనేది మనకి ఈ ఫైనల్ జాబ్ కట్ ఆఫ్ దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇదండి వీడియో. ఈ వీడియోలో మీకు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారో అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ ఆర్ఆర్బీ గ్రూప్ డే నుండి ఎటువంటి అప్డేట్స్ అయినా త్వరగా తెలుసుకోవాలనుకున్నా వెంటనే ఆర్జే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేస్తాను. ఓకేనా? నేను ఈ ఛానల్ కేవలం ఎవరెవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం కానీ రైల్వే జాబ్స్ కోసం కానీ తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ఛానల్. నేనేమి డబ్బులు ఆశించో లేకంటే నేను ఏమైనా కోర్సులు పెట్టి వాటిని డబ్బులు ఎర్న్ చేయాలనేది నా యొక్క ఇది కాదు. ఓన్లీ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం తెలియని వాటి కొన్ని డౌట్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, ఆ డౌట్లు క్లియర్ చేయడం, అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ వరకు చేరనివ్వడం, అదే అండి ఈ ఛానల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరగా ప్రాసెస్ చూసినట్లయితే మొదటగా మనకు సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత రాస్కోర్ ఉంటుంది, దాని తర్వాత నార్మలైజేషన్, దాని తర్వాత పీఈటీ షార్ట్ లిస్టింగ్ చేస్తారు, దాని తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్ కట్ ఆఫ్, ఇక చివరగా మీ జాబ్ మీకు వస్తుంది. ఓకేనా?